మహిమగల తండ్రి, నీవే సర్వశక్తిమంతుడివి, మహిమగల దేవుడివి. నీ బలాన్ని, నీ కార్యమును మేము గుర్తు చేసుకుంటూ నిన్ను స్తుతించుటకు మాకు ఈ విషయమే మా హృదయాల్ని బలపరచండి. నీ యొక్క వాక్యము మా హృదయం అనే పలక మీద రాసుకున్నట్టుకు, నిన్ను జ్ఞానించుటకు తండ్రి, మా జీవితాల్లో నీకు మహిమకరంగా మేము ఉండుటకు సహాయం చేయండి. మా జీవితం అంతా నీ నామాన్ని మహిమ తెచ్చే విధముగా నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించి నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని, నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా గణం నీవే, ఆనందం తోడుగా నీడగా నీవే, నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా, నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, గణపరిచినావు, నీవేగ దేవా నా ఊపిరి, నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా గణం నీవే, ఆనందం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని, నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా గణం నీవే, ఆనందం నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా బలం నీవే, ఆనందం. ఈ ఉదయకాల సమయమందు బైబిల్ నుంచి 29వ కీర్తన మొదటి వచనము చూసుకుందాము. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించడి, ప్రభావ మహోత్సవములను యెహోవాకు ఆరోపించండి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. దైవపుత్రులారా అంటే యెహోవా అంటే దేవుడు. దైవపుత్రులారా అంటే మనము దేవుని యొక్క పిల్లలము, దేవుడి యొక్క కుమారులము అని అర్థము. అయితే మనము దేవుడికి స్తుతులు ఆరోపించాలి, మహిమ ఆరోపించాలి. మనకు కలిగిన దాన్ని బట్టి
దేవుడికి స్తుతులు అర్పించాలి. ఇలా పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఎవరితో ఏమన్నారు? దావీదు గారు ఈ యొక్క వచనమును బట్టి కీర్తనకారుడు దావీదు దేవదూతలకు శక్తిమంతులకు దావీదు చెప్తున్నాడు అనమాట. యెహోవాకు మహిమ బలమును అర్పించాలని. 29వ కీర్తన 1లో ఉంది ఈ వచనము. అలాగే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూసుకుందాము. కీర్తనలు 96:7-8. జనులారా యెహోవాకు మహిమను బలమును అర్పించండి. మహిమను బలమును. బలము అనగా మనము చేయవలసిన సేవ, మనము చేయవలసిన పనులు. దేవుడి మందిరం అనుకోండి, లేకపోతే దేవుడు సువార్త పరులు అనుకోండి, ఏ విధముగా చూసినా మనము పెట్టవలసిన సమయాన్ని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని కూడా దేవుడికి సమర్పించేవారుగా ఉండాలన్నమాట. అలాగే కీర్తన 115:1. మాకు కాదు యెహోవాకు నీ నామానికే మహిమ కలుగునట్లుగా చేయాలి. దేవుడికే, ఇప్పుడు దావీదు గారు అంటున్నారు, నాకు కాదు, మనము దేవుడికే మహిమ చెల్లించేవారుగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథం 4:11. ప్రభువా నీవే మహిమను గౌరవమును బలమును పొందుటకు అర్హుడివు. ప్రభుకేనంట మహిమ గౌరవము బలము పొందుకునే అర్హత దేవుడికి మాత్రమే ఉందని ఇక్కడ ఉన్నదనమాట. అలాగే దేవుని బలము మరియు శక్తిని గూర్చి దినవృత్తాంతములు 29:11 చూడండి. మహిమయు బలమును గౌరవమును నీకే చెందును యెహోవాకే చెందును. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలోని దేవుడికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనము అతనిచ్చాడు మన జీవితాన్ని, అతను రూపంలోకి మనల్ని మార్చుకున్నాడు, అతను రూపము మనకిచ్చారు, మన వలె అతను మారారు. అందువల్ల ఎవరో చెయ్యని త్యాగం అతను చేసి మనకి బదులుగా తన పాపాన్ని తన మీద వేసుకొని తను మరణించాడు. ఏ ఒక్కరూ కూడా మన మరణాన్ని ఇంకోళ్ళు తీసుకుంటామని కానీ, మన పాపాన్ని ఇంకోళ్ళు తీసుకుంటారని కానీ, లేకపోతే మన బాధను ఇంకోళ్ళు తీసుకుంటారని కానీ చెప్పరు. కానీ ఇక్కడ దేవుడు మన బాధని, మన వ్యాధిని, మన పాపాన్ని, మనము అనుభవించవలసిన శ్రమని అతను అనుభవించి అతని మీద వేసుకొని బలి పశువుగా మారి సిలువుకి అప్పగించబడ్డాడనమాట. అదే మనం బంధువులు చూడండి, రక్త సంబికులు చూడండి, నీ బాధను తీసేసుకుంటాను నేను అనరు కూడా. ఒక మాట ఏమైనా అయ్యో పాపం అంటారేమో కానీ ఎవరు కూడా మన బాధను తీసుకొని లేరు. సమస్త జనులారా మీ యొక్క భారమును నా మీద మోపండి అని దేవుడు అంటున్నాడు. మీకు విశ్రాంతిని కలుగు చేసేదనని. కానీ ఇంకెవ్వరు కూడా అనలేరు. అలాగా అనగల దేవుడు ఒకే ఒక్కడు, యెహోవా క్రీస్తు దేవుడు. కీర్తన 62:11 కూడా చూస్తే బలము దేవునికే చెందును, బలము దేవునికే చెందునట. యిర్మీయా గ్రంథం కూడా చూస్తే 10:6లోని యెహోవా నీతో సమానమైన వాడు ఎవడునూ లేడు, నీవు గొప్పవాడివి. దేవుడు గొప్పమంతుడు, బలవంతుడు. అలాగే కీర్తన 103:20లోని యెహోవా దూతలారా ఆయన వాక్యము నెరవేర్చువారులారా యెహోవాని స్తుతించండి. యెహోవా దగ్గర పరిచర్య చేస్తున్న దూతలు కూడా ఆయన యొక్క వాక్యమునకు, ఆయన యొక్క నెరవేర్పునకు యెహోవాకే స్తుతులు అందించండి అన్నట్లుగా ఇక్కడ ఉంది. హెబ్రీలు 1:6లో కూడా చూసుకుంటే దేవుని దూతలారా ఆయన్ను ఆరాధించవలను. దేవుని దూతలారా దేవుడి దగ్గర ఉన్న పరిశుద్ధుడు 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 వేవేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడని మనకి కీర్తనలో రాయబడినట్టుగా దేవుడిని స్తుతించాలని, దేవదూతల్ని ద్వారా ఆయన్ను స్తుతించాలని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే ప్రకటనలు 5:12లో కూడా
బలి చేయబడిన గొర్రె మహిమను బలమును పొందుటకే అర్హుడు. వదకు తేబడే గొర్రె పిల్లవలే అతను, అంటే గొర్రె పిల్ల పోలి అతను సిలువకు అప్పగింపబడ్డాడు అనమాట. అలాగే చూడండి, మనం ఇలా చూసుకొని వెళ్తే దేవుడి యొక్క మహిమ ప్రభావాలు చాలా ఉన్నాయి. 29:1 దావీదు గారు దేవదూతలకు శక్తివంతులకు యెహోవా మహిమను బలపరిచినట్టుగా ఇక్కడ ఉంది. అలాగే 76:7 చూసాం కదండి. 96:7-8 వచనాల్లోని ఇశ్రాయేలు ద్వారా యెహోవాకు మహిమ అర్పించవలనని ఉంది. 115:1 కూడా దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి అని వ్రాయబడి ఉన్నది. దీన్ని బట్టి మనము దేవుడి యొక్క ప్రభావాన్ని మనము ఎప్పుడు కూడా స్మరిస్తూ స్తుతిస్తూ అతను గణపరుస్తూ మనం నించున్న దగ్గర, మనం పని చేస్తున్న దగ్గర, మన ఇంటిలోనూ ఎక్కడున్నా కానీ దేవుడికి అర్పించవలసినవి స్తుతులు ఏ రోజుకు ఆ రోజే అతనికి నూతనంగా స్తుతులు అర్పిస్తున్నట్టుగా మనం ఏ సమయంలో ఎక్కడున్నా, మనం ఎక్కడుంటే అక్కడే దేవుని స్తుతిస్తే అక్కడ మన మొర ఆలకించే దేవుడు. ప్రత్యేకించి ఇక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలని కాదు, కానీ మన వంటగదిలో ఉంటూ పని చేసుకుంటూ స్తుతించవచ్చు, మన పని చేసుకుంటూ డ్యూటీలో పని చేసుకుంటూ స్తుతించవచ్చు. అలాగే మనం ప్రయాణం చేస్తూ కూడా అతన్ని స్తుతించుకోవచ్చు, స్మరించుకోవచ్చు, అతను గణపరచవచ్చు. ఏ విధముగా గణపరిచినా మనం చేసేదంతా తక్కువే. దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు ఎంతగానో మనం ప్రేమించి తనంత రక్తం కూడా మన గురించి కార్చి తన సొత్తుగా మనల్ని చేసుకుంటకు తన వెల పెట్టి మనల్ని కొన్నాడు, తన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఏ రోజుకు ఆ రోజే ఎప్పటికప్పుడే అతను స్తుతించుకుంటూ, అతను గనపరుస్తూ, అతను మహింపరుస్తూ, అతని గురించి చెప్తూ, అతను చేసిన కార్యములు వర్ణిస్తూ మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు దేవుడు. అలాంటి అద్భుతాలని ఒకరికి చెప్తూ మనం దేవుని మహింపరచవచ్చు అనమాట. అలాగే మనం కూడా ఎప్పటికప్పుడు దేవుడితోటి అనుబంధం కూడా ఏర్పడుతుంది. మనం తప్పిపోకుండా దేవుడి యొక్క వాక్యాలు మనలో ఎప్పుడు కూడా ఉన్నప్పుడు, దేవుడి యొక్క గద్దింపుకు లోబడినప్పుడు మన జీవితాలు తప్పుతావు పట్టకుండా దేవుని యందు నడిచేవారుగా, భయం భక్తులతో నడిచేవారుగా మన జీవితాలు ఉంటాయన్నమాట. అందువల్ల మనము ఎప్పటికప్పుడు దేవుని స్తుతిస్తూ యెహోవాకు ఆరోపించవలసిన ప్రభావాలను, మహోత్సవంలో యెహోవాకు ఆరోపించే విధముగా మన జీవితాలు ఉండే విధముగా మనం చూసుకోవాలి. అయితే ఈ వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, అద్భుతకర్త, ఆశ్చర్యకర, ఆలోచనకర్త, ఆశ్చర్యదుర్గమా, నిత్యుడగు తండ్రి, వేవేల దోతలతో కొనియాడబడుతున్న యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నాయన, ఏ విధముగా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావో ప్రభువా, నీ యొక్క మాటలను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రభువా, నీకు ఆరోపించవలసిన స్తుతులేటి దేవా తండ్రి, మహోత్సవమైన ఆశ్చర్య కార్యములతో మమ్మల్ని నింపుతున్న సాక్ష్యాలు నేటి ప్రభు అందరితో పంచుకుంటూ నిన్ను స్తుతించుటకు సహాయం చేయండి. అయ్యా, ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభు జయకరముగా అయ్యా తండ్రి నాయన కార్యములు చూసుటకు సహాయము చేయండి ప్రభు. అయ్యా తండ్రి నాయన యేసయ్య, వృద్ధులను దీవించి ఆశీర్వదించండి. నీ యొక్క కాపుదల, బలము, శక్తి అనుగ్రహించండి ప్రభువా, నీకు వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఐసీలో ఉన్న వాళ్ళని ప్రభావ, మరణ పడకల నుంచి లేగలేని వాళ్ళని ప్రభావ, ఇంటిలో మంచాలకు అతుకపోయిన వారిని ప్రభావ తండ్రి నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభావ. ప్రత్యేకంగా వాళ్ళు స్వస్థపరచబట్టుకు సహాయం చేయండి. వాళ్ళలో జీవాన్ని అనుగ్రహించండి ప్రభావ, ఎముకల్లో శక్తినివ్వండి ప్రభావ. అయ్యా, నీ కృపదారే ప్రభా తండ్రి, వాళ్ళ స్వస్థత పరిపూర్ణంగా పొందుకున్నట్టుకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన యేసయ్య. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు ప్రభా, సమస్తము సాధ్యమని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఈ జబ్బు తగ్గదు, ఈ రోగం పోదు అనుకున్న రోగాన్ని కూడా స్వస్థపరచగల యెహోవా నీవు తండ్రి నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి రోగిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యములు జరిగించండి.
అలాగే ప్రభా తండ్రి నాయన యేసయ్య ఈ రోజు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను. సురక్షితంగా వాళ్ళ గమ్యములకు చేరుటకు సహాయము చేయండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన యవ్వనస్తుల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా యవ్వన కాలమందు ప్రభా తండ్రి నాయన నీకు లోబడే జీవితము, పెద్దలను గౌరవించే జీవితము ప్రభా, దేవుడికి భయపడే జీవితం వాళ్ళ ఉండుటకు సహాయము చేయండి ప్రభా తండ్రి నాయన. మంచి మంచి ఉద్యోగాలు పొందుకుంటూ నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా జ్ఞానము జ్ఞాపశక్తిని అనుగ్రహించండి. ఎలాంటి ఎగ్జామ్నైనా ప్రభా తండ్రి నాయన సునాయాసముగా పాస్ అయ్యే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఇంటర్వ్యూలో నీ జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన చదువుకుంటున్న ప్రభా, కాలేజీలకు ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా దీవం పట్టుకు సహాయం చేయండి. యవ్వన కాలమందు నీ కాడిపోయే వారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. అలాగే చంటి బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రభా తండ్రి నాయన ఇదిగో ప్రభా బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి నాయన యేసయ్య నీ యొక్క వాక్యం వాళ్ళలో జీర్ణించుకుంటుకు తండ్రి, వాళ్ళలో ఫలించుటకు ప్రభా తండ్రి, పెద్ద అయ్యాక తప్పుకోకుండా ఉండుటకు నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి దేశ రాష్ట్ర పట్టణాలని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నత దేశముగా అయ్యా మా దేశం ఉండుటకు, మా భారతదేశం ఉండుటకు సహాయం చేయండి. అలాగే ప్రభా రాజకీయవేత్తలను ప్రభా, మెడిసిన్ తయారు చేసే వాళ్ళని ప్రభా, అయ్యా డాక్టర్లను ప్రభా నీ జ్ఞానంతో నింపండి ప్రభా. నీ జ్ఞానంతో నింపబడినప్పుడు ప్రభా ఎలాంటి వైద్యమైనా తండ్రి నాయన వాళ్ళు చేయగలుగుతారు ప్రభా. అయ్యా తండ్రి నాయన ఎలాంటి ప్రజల్ని, రాజకీయవేత్తలు కూడా ప్రభా, నాయకులు కూడా ప్రభా ప్రజల్ని ఎలా పాలించాలో అట్టి జ్ఞానం అనుగ్రహించండి. వాళ్ళకి ఆలోచనలు ఇచ్చే ప్రతి బిడ్డని కూడా నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. మా దేశంలో తండ్రి ఉన్నతముగా ఉండుటకు సహాయం చేయండి. పాడి పంటలతో అభివృద్ధి పొందుటకు నీ కృప దయచేయండి. తిండికి బట్టకి అయ్యా కొరత లేకుండా ప్రభు మా దేశం ఉండుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మరొక్కసారి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వాళ్ళని అయ్యా తండ్రి, ప్రార్థనతో ప్రార్థించిన వాళ్ళని ప్రభా తండ్రి నాయన అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ వాళ్ళ కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఐక్యత, సమృద్ధి దీవింపబడుటకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.